హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి ముందు మామిడి చెట్టు అసలు యాక్చువల్గా పెరట్లో వేసుకుంటారు, లేదంటే టెర్రస్ గార్డెన్ మీద పెంచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. కానీ ఇంటి ముందు మామిడి చెట్టు అంటే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ చెట్టుకి ఇన్ని కాయలు, ఎంత చక్కని కాయలు చూసారా. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఈ చెట్టు మీద కాయలు ఉన్నాయండి. లేదో అంటే ఇంకంతే. అసలు రోజు రోజుకి ఎదగడం చాలా గొప్పతనం. అయితే దానికి ఎటువంటి పోషకాలు ఏమీ ఇవ్వట్లేదు, కానీ ఎర్రమట్టి అనేది అక్కడ ఆ నేల జాగా అదంతా కూడా ఎర్రమట్టి కాబట్టి మొక్కలు చాలా బలంగా చాలా చక్కగా పెరుగుతున్నాయి. ఇది దానిమ్మ చెట్టు. దానిమ్మ కాయలు చాలా విపరీతంగా పెద్ద కాయలు అనమాట. సైజు కూడా చాలా మంచిగా వచ్చాయండి. నేను అడుగుతుంటాను, ఎలా పెంచుతున్నారండి ఏంటంటే, నేల మంచిగా ఉంటేనమ్మా ఏ మొక్కైనా పెరిగిపోద్దనని. కాబట్టి నిజమేనండి. మనం పోషకాలు వేసేది ఒక టెర్రస్ గార్డెన్లోని వేసిన మొక్కలే, కానీ నేల మీద అయితే ఎటువంటి మొక్కలైనా సరే పెరిగిపోతాయండి. నేల మంచిదై ఉండాలి ముఖ్యంగాను. ఇదిగోండి ఇక్కడ మామూలుగా పాట్స్లో వేసిన మొక్కలను చూడగానే ఎందుకో మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. చూసారా, చిన్న చిన్న కుండీల్లోనే ఉన్న మొక్కలు, అలాగే నేల మీద వేసిన మొక్కలు. అయితే ఒకటి ఏంటంటే, మొక్కలు పెంచినప్పుడు అది వాటర్ వెళ్తుందా లేదా అని మెయిన్ చూసుకోవాలి. అది ఏమాత్రం వాటర్ కానీ స్టక్ అయిపోయింది అనుకోండి, మొక్క అంతా కుళ్ళిపోద్ది. ఇదిగోండి, అలాగే పురుగు పడుతుందా లేదా అదొకటి మనం చూసుకోవాలి. దేనికని కొంచెంగా ఉన్నప్పుడే దాన్ని మనం చేయితో తీసేయాలండి. ఆ పురుగులు ఏమున్నా సరే ఎక్కువ అయిపోయే వరకు ఉండకూడదు. ఇది జామ చెట్టు 2 సార్లు నేను కట్ చేసి మీకు చూపించాను. ఇది 3వ సారి అండి. ఈ జామకాయలు చూసారా ఎంత పెద్దవి అయిపోయాయంటే అంత పెద్దవి. చిన్న టబ్బేనండి. ఈ టబ్బు 100 రూపాయలే. దాంట్లో వేసిన ఈ పోషకాలన్నీ, ఆ కొద్ది మట్టి, ఆ పేడ కలిపితేనే ఇంత చక్కని ఫలాన్ని మనకి ఇచ్చింది. ఎవరైనా వచ్చి తెంపుతారేమో అని చూస్తున్నాను, కానీ ఆ మేడ ఎవరు ఎక్కలేకపోతున్నారండి. కాబట్టి అక్కడ నేనే కట్ చేశాను అనమాట. ఇదిగోండి, ఓ పక్క వీడియో తీసుకోవడం, ఓ పక్క కట్ చేయడం. చూసారా ఎంత గట్టిగా ఉందో. ఆ యొక్క జాంకాయ మరి ఎవరికైనా ఇద్దామంటే ఎవ్వరు కూడా రారండి. ఇగో చూసారు ఎంత బాగుందో చూడండి. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఒక్కొక్కరికి రాసి పెట్టి ఉంటుందండి. అది వాళ్ళే అనుభవించగలరు. అలాగే మా ఇంటికి ఒకరు వచ్చారు, ఏది పెడితేనా వద్దు 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 అంటున్నారు. అయితే జాంకాయ అక్కడ ఉందన్నమాట. కొన్ని ఇదైనా తినండి మా చెట్టు కాయ అని చెప్పాను. కట్ చేసి ఇస్తే చాలా బాగుందండి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అప్పుడు నేను చెప్పాను అనమాట, ఇదేమి లేదండి, మందులతో పండించేది కాదు, అంతా కిచెన్ వేస్ట్తోని పేడ ఈ 2 మట్టిలో కలిపి పెడుతున్నాను. చూసారు ఎంత చక్కటి కాయలు వస్తున్నాయి. దానికి తగిన సమయంలోని అది మన వస్తున్నాయి. ఓపిక సహనంతో మనం ఎదురు చూడాలంతే అని చెప్పి నేను అన్నానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా పెంచడం వల్ల. ఇదిగోండి, ఈ చెట్టు అయితే మరి 5 సంవత్సరాలు అయ్యింది. దీన్ని ఇంక పీకి పారేద్దాం అని అనుకున్నాను. ఎందుకంటే అసలు కాయలు రావట్లేదు, పువ్వు రావట్లేదు, ఏం రావట్లేదు. సరే ఇంకా చూసి ఆఖరికి వెయిట్ చేశాను అనమాట. చెప్పాను కదా సహనం కలిగి ఉండాలని. ఇక అప్పుడు ఒక పువ్వు వచ్చిందండి. దానికి అది నిలబడతారు లేదని పిండి వచ్చిందనమాట. కాబట్టి ఇది కూడా రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇదొకటి 2 వచ్చాయన్నమాట. ఆ రెండిట్లోనే ఇది. ఎందుకంటే ఒక్కొక్కసారి పువ్వు వచ్చినా రాలిపోతూ ఉంటాయండి. ఎందుకనంటే కొన్ని వేస్టేజ్ ఉంటాయి అన్నమాట, బలం సరిపోకో ఏంటో మరి. కాబట్టి అది ఈ మధ్యకాలంలో వర్షాలు పడడం వల్ల కూడా కొంచెం మొక్కలకు కూడా చాలా బలం వచ్చిందండి. వేసిన ఈ కడుగు నీరు, ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నిటికన్నా వర్షం నీరు ఇంకా బలమైందండి. మరి అసలు చెప్పలేకపోతున్నాను. చూసారా
అన్నిటికీ వర్షం పడగానే ఒకలాంటి పచ్చదనము, తర్వాత మరి పూత కూడా నిలబడుతుంది అనమాట. ఇదిగోండి ఈ మల్లి చెట్లు, పక్కన బెండ చెట్టు, ఇవన్నీ కూడాను. ప్రతి మొక్కకి చాలా కేర్ తీసుకుంటానండి, చాలా బాగా వస్తాయి. కేరింగ్ అంటే ఏం లేదండి, ప్రూనింగ్ చేయాలా, అవి ఆ మట్టి అంతా తవ్వుతూ ఉండాలా, పక్కలంట వచ్చిన పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ కూడా తీసి పడేయాలి. ఏ మొక్కలైనా సరే తీసి పడేయాలండి, ఎందుకంటే ఉన్న చెట్టుకి బలం సరిపోదు మెయిన్ అది. అలాగే మొక్కలు పెంచుతున్నప్పుడు కూడానండి మనము శుభ్రంగా ఉన్నాయా లేవా అన్నీ కూడా మనం చూసుకోవాలి. చుట్టుపక్కలంతా కూడా చూసారా వర్షం పడి నీరు ఎలా నిండిపోయిందో, అలాగా చెట్లలో నీరు నిండినా సరే చెట్టు కుళ్ళిపోద్దండి. వెంటనే చూసి మళ్ళీ నీరు బయటికి పడేసి పారీయకుండానే మళ్ళీ ఇంకో మొక్కల్లో వేస్తాను అనమాట, ఎందుకంటే వర్షం నీరు కదా. అది చూసారు కదా, ఇదంతా కూడా బీరపాదు, ఇక్కడ పక్కనే సీతాఫలం చెట్టు అండి. ఇది కూడా దీనికి చిన్న మొగ్గ వచ్చింది మొన్నటి వరకు, ఇప్పుడు కనబడట్లేదు, మరి రాలిపోయి ఉంటుందండి. ఇదిగోండి మళ్ళీ అది గ్రో అవుతుంది. సీతాఫలం చెట్టు కూడా పెంచుతున్నాను అనమాట. ఇది ఈ మల్లి చెట్టు ఒకరికి ఇద్దామని నేను కొన్నానండి ఇది, కానీ ఇవ్వడం అవ్వలేదు, బిజీ అయిపోయి ఇంకా అలాగా ఉంచేసాను అనమాట. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఫ్లవరింగ్. ఇవన్నీ ఇదంతా కూడా చూసారు కదా ఎన్ని మొక్కలు ఎలా పెంచుతున్నానో. ఈరోజు ఇవన్నీ కూడా ఇదిగోండి హార్వెస్ట్ చేశానండి, కొంచెమే వచ్చాయి కానీ ఎంతో హ్యాపీ నాకు. ఈ జాంకాయ, ఒక దానిమ్మకాయ, ఇదిగోండి ఈ బీరకాయలు. ఒకటి ఏంటంటే ఎండిపోయి ఉంటుంది ఒక బీర, ఇదిగోండి కాయ, అది ఎందుకంటే మా విత్తనాలకు ఉంచాను అనమాట. ఇదిగోండి కాయ చూసారా ఎలా కట్ చేశాను, ఏం టేస్ట్ అండి, ఇది తియ్యగా ఉంది, లోపలంతా కూడా పింక్ కలర్ అనమాట. ఇదిగోండి ఇది పొరుగు కాయ అనమాట. ఇక్కడ ఏంటి వ్యక్తిని చూస్తున్నారా, అవన్నీ కూడా క్లీన్ చేయిస్తున్నానండి. ఇగో మట్టి అదంతా తీసి, ఎందుకంటే మొన్న వర్షాలకి ఆ మొక్కల్లోంచి మట్టి అంతా బయటకు వచ్చింది, అందుకే అదంతా క్లీన్ చేయిస్తున్నాను. ఎప్పుడు కూడా మేడ క్లీన్ చేస్తానండి, నేనే చేస్తాను. ఈరోజు ఇతను వచ్చాడనమాట, ఇతను గెత్తం తెస్తాడు మాకు. ఇగోండి అందుకే క్లీన్ చేయిస్తున్నాను అవన్నీ కూడా. ఇప్పుడు ఈ సమయం ఎంత అనుకుంటున్నారు, 12:30 అయిందండి. మంచి ఎండ, ఇన్ని రోజుల వర్షం, ఇప్పుడు మంచి ఎండ. అయితే పిల్లగానే వచ్చాడని చెప్పి పని చేయిస్తున్నాను, ఎందుకంటే మనుషులు దొరకరండి, ఏదో పని ఉందమ్మా అనుకుని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఈరోజు ఒక సమయం వచ్చింది, వెంటనే ఒకటండి ఏది చేసినా ఎవరికి ఏది ఇవ్వకుండా పని చేయరండి, మనం ఇస్తాం కాబట్టి వాళ్ళు పిల్లగానే వస్తారు. అందరూ కూడా అందుబాటులోనే పెట్టుకుంటానండి నేను ఎప్పుడు, ఎందుకంటే ఎవరికి ఏది కావాలన్నా మనకున్న దాంట్లోనే ఇతరులకు ఇచ్చినప్పుడు మనకు అన్నీ కూడా మనకి పిల్లగానే వస్తారు, చక్కగా పని చేస్తారు. ఇదిగోండి మనం వాళ్ళు పని చేస్తారని మనం ఇవ్వాలా అదేం కాదు. ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయి అనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగానే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పిల్లలతో ఉంటారు కదా, తింటారు. ఏదైనా మంచిగా ఇవ్వాలండి. ఇదిగోండి అక్కడ ఉన్న మొక్కలు. థ్యాంక్ యూ.